హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మానస్ నాగులపల్లి నటించిన క్షీరసాగర మదనం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2021 మూవీ భయ్య. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ స్ట్రీమింగ్ వచ్చింది, కానీ ఎప్పటి నుంచో మీకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఉంటారు భయ్య. గోవింద్, ఓంకార్, ప్రియాంత్, భారత్, ఇషిత అండ్ విరీత. వీళ్ళ 6 కలిపి సేమ్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ 6లో ఉన్న ఓంకార్ అనే పర్సన్ అయితే ఒక ఇష్యూ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుద్ది. దాని వల్ల అందరూ కూడా ట్రబుల్ లో పడతారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. టైం పాస్ ఏం లేకపోతే చూడండి. పైగా 2021 మూవీ కాబట్టి బాగా అవుట్డేటెడ్ అనిపించింది. ట్విస్ట్ లో కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ మానస్ గారు అయితే బాగానే వర్కౌట్ అయ్యారు. కొంచెం అక్కడక్కడ ఆర్డ్ గా అనిపించినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు భయ్య, గెటింగ్ స్ట్రాంగర్ అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల ప్రీ క్లైమాక్స్ కానీ కొంచెం క్లైమాక్స్ కానీ ఆ సస్పెన్స్ అండ్ పే ఆఫ్ సెటప్ బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా పర్లేదు మూవీ. ఎందుకంటే హెవీ బడ్జెట్ ఏం కాదు కాబట్టి వాళ్ళకున్న దాంట్లో పర్లేదు, బాగానే చేశారు. కొన్ని టెన్షన్ పెట్టి మూమెంట్స్ కానీ, కీ మూమెంట్స్ కానీ చాలా ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేస్తుంది ఆ బీజిఎం కూడా. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అండ్ డ్రామాటిక్ సీన్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా డీసెంట్లీ హ్యాండిల్ చేశారు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకు ఏదైనా బిగ్గెస్ట్ నెగిటివ్ ఉందంటే స్లో అండ్ డల్ ఫస్ట్ హాఫ్. సెటప్ కి చాలా టైం తీసుకుంటారు. ఆ ప్రెమైజ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్లే బాగా స్లో అవుద్ది అండ్ బోర్ కొట్టుద్ది అనమాట ఫస్ట్ హాఫ్ అదంతా కూడా. అండ్ మెయిన్ కొన్ని కీ ఇంపార్టెంట్ సీన్స్ అయితే ఉంటాయి, వాటిని హ్యాండిల్ చేసిన విధానం బాగోదు భయ్య. డైరెక్షన్ పరంగా అండ్ టైమింగ్ పరంగా పేసింగ్ అసలు వర్కౌట్ అవ్వదు. మెయిన్ అవి చాలా ఇంపార్టెంట్ సీన్స్, అవే వర్కౌట్ అవ్వకపోయేసరికి నాకైతే మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే ఫ్లష్డ్ అవుట్ అని చెప్తా. డంబ్ గా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్, అదంతా కూడా అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే జస్ట్ అబౌట్ ఓకే అంతే, మరి అంత టాప్ నాచ్ అయితే ఉండదు. టైం పాస్ ఏం లేవనుకుంటే చూడండి. పైగా మూవీ లెంత్ కూడా ఎక్కువ కాబట్టి కొంచెం బోర్ కొట్టచ్చు. మానస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. 2021 మూవీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.